లో హింసించారు. ఇప్పుడు మరి ఆయన ఒక వర్గాన్ని ఆయన ఒక సంస్థ స్థాపించాడు. అది ఎంప్లాయీస్ మన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ రూల్స్కి టోటల్గా వ్యతిరేకం. గతంలో ఎన్నోసార్లు ఢిల్లీలో నేను ఆ కంప్లైంట్లు ఇవ్వటం, మీడియాతో దాన్ని షేర్ చేసుకోవడం జరిగింది. ఆయన అంబేద్కర్స్ ఇండియా మిషన్ అని చెప్పి అది స్టార్ట్ చేయటం. ఫర్ అన్ ఆఫీసర్ ఇట్ ఈస్ అన్ఎథికల్. సో అతను స్టార్ట్ చేసి అక్కడ ఏదో నువ్వు నాకు నచ్చాలో ప్రకాష్ రాజ్ గారు చెప్తారు కదా, నాకు అది ఇచ్చావు ఇది ఇచ్చావు అని. అలా బ్రిటిష్ వాడు మనకి పూజించుకోవడానికి చర్చ్ ఇచ్చాడు, చదువుకోవటానికి ఓ స్కూల్ ఇచ్చాడు అని అలా వెరైటీగా మాట్లాడుతూ మళ్ళీ తర్వాత మరి ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని కూడా చాలా దారుణంగా మరి ఆయన దూషించాడు. అలాగే మను సిద్ధాంతాన్ని కూడా ఆ మనువెవడు, అసలు బుద్ధి ఉందా, ఇలాంటి మాటలతో సమాజంలో ఏదైతే నా మీద కేసు పెట్టాడో, నేనేమో అందరూ కలిసి ఉండాలని చెప్పి నేను మాట్లాడితే మరి ఆయన సమాజాన్ని మతాల వారీగా కులాల వారీగా విడగొట్టే ఉద్రేక భరితమైన స్పీచ్లు ఇస్తూ మరి అఫీషియల్గా మరి ఒక ఆర్మీ అని సపరేట్గా పెట్టి అదేదో పివి సునీల్ కుమార్ ఆర్మీ అంట. వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఈ ఉద్యోగం చేసిన వాడికి ఆర్మీలు ఏంటో, ఆర్మీయే చూసుకోవచ్చు ఎల్టీటీ ప్రభాకరన్ లాగా. మరి ఇది ఉద్యోగం ఎందుకో నాకు అర్థం కాదు. అది మీరు ఎలాబొరేట్ చేయాలి, నేను మిమ్మల్ని అడుగుతా. సో ఇలాగా ఈ ప్రాసెస్లో మరి మనం చాలా కంప్లైంట్లు ఇచ్చాం. ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగారు ఇదంతా నిజమేనా అని. ఈలోపు సునీల్ కుమార్ అతి తెలివితేటలు ఉపయోగించి ఆ యూట్యూబ్లో లింకులన్నీ తీసేశాడు. తెలివితేటలు ఒక సునీల్ కుమార్కే కాదు కదా, మనకు కూడా ఉంటాయి కాబట్టి నేను అవన్నీ ముందే రికార్డ్ చేసి పెట్టి ఆ పెన్ డ్రైవ్లో వేసి ఇచ్చా. ఇప్పటికీ ఆ పెన్ డ్రైవ్లు ఉన్నాయి. మరి దాన్ని కేంద్ర ప్రభుత్వం హోమ్ మినిస్ట్రీ ఆఫీస్ నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపి ఇది నిజమేనా, మీరు నాకు రిపోర్ట్ ఇవ్వండి అంటే ఈ రోజు దాకా అక్కడి నుంచి ఈ రిపోర్ట్ రాలా. పాత ప్రభుత్వంలో ఈ రిపోర్ట్ రాలేదు. కొత్త ప్రభుత్వం వచ్చేటప్పటికి మరి అప్పటికే దానికి మరి కాలం తీరిపోయింది ఏంటో వాళ్ళు పంపలేదు. ఈ విషయం మీద ఒక బాధితుడిగా మరి గతంలో సునీల్ కుమార్ ఒక ట్వీట్ చేశాడు. నేను ఎప్పుడో 3 సంవత్సరాల తర్వాత, ఒకసారి వినండి, 3 సంవత్సరాల తర్వాత ఈ కేసు ఏంటో సుప్రీంకోర్టు కొట్టేసిన దాన్ని ఇప్పుడు ఎఫ్ఐఆర్ కడతామేంటో అని ఒక విచిత్రమైన ట్వీట్ ఇచ్చాడు. ఒక పోలీస్ అధికారి అయ్యుండి ఒక విచిత్రమైన ట్వీట్ ఇచ్చాడు. ఆ మూర్ఖుడికి అర్థం కానిది ఏంటంటే, మూర్ఖుడు అనేది అండర్లైన్ చేస్తున్నా, ఎందుకంటే సుప్రీంకోర్టు నాది కొట్టేయలేదు. 2.5 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టులో హీరింగ్కి వచ్చిన తర్వాత హైకోర్టులో దీనిపై తీర్పు ఏమని వచ్చింది అని అడిగితే హైకోర్టుకి వెళ్ళలేదు. అప్పుడు బెయిల్ పిటిషన్తో పాటు సుప్రీంకోర్టులో ఇది కూడా ఫైల్ చేసామంటే అప్పుడు దెన్ వై డోంట్ యూ గో టు హైకోర్టుకి వెళ్ళకుండా ఎక్కడికి ఎందుకు రావటం, మీరు హైకోర్టుకి వెళ్ళి ఈ హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఒకవేళ అది మీకు అగేన్స్ట్గా ఉంటే సుప్రీంకోర్టుకు రండి అని చెప్పి చెప్పడం జరిగింది. సో సుప్రీంకోర్టు సలహా మేరకు హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. సో అతను రాంగ్గా మీడియాలో ప్రొజెక్ట్ చేశాడు. ఆ ట్వీట్ మీద రాష్ట్ర ప్రభుత్వం మరి అప్పుడు నోటీస్ ఇచ్చింది. మరి ఆ నోటీస్కి సరైన సమాధానం ఇవ్వలేదని చెప్పి మరి మొన్ననే ఒక 2 మెంబర్ కమిటీ, సిసోడియా గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ, అలాగే హరీష్ గుప్తా గారు, ఆయన ఆర్డర్ ఇచ్చినప్పుడు ఈ వాజ్ విజిలెన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ డీజీ విజిలెన్స్
ఇప్పుడు ఆయన డీజీ విజిలెన్స్తో పాటు మరి ఆయన డీజీపీ కూడా అయ్యారు, లా అండ్ ఆర్డర్. బట్ ఆ శాఖ కూడా ఉంది కాబట్టి వీరిద్దరూ కూడా దీన్ని విచారిస్తారు. ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి ఒక బాధితుడిగా తెలియజేసింది ఏంటంటే, అయ్యా గతంలో నేను ఇతని మీద ఎన్నో పిటిషన్లు, ఇతను వాగిన నానా చెత్త వాగుడితో సహా వీడియోలన్నీ కూడా నేను ఇవ్వటం జరిగింది. కొంచెం సైలెంట్గా ఉండమ్మా, సీరియస్ సబ్జెక్ట్ ఇది, నో గుసగుసలు. సో ఇవన్నీ కూడా నేను కేంద్రానికి ఇస్తే కేంద్రం రాష్ట్రానికి రాసిన ఆ ప్రతులన్నీ, ఆ కాపీలన్నీ కూడా పెట్టి మీ స్కోప్, మీ పరిధి